వెల్కమ్ టు క్లాస్ నెంబర్ 7 లర్న్ పిహెచ్డి ఇన్ తెలుగు. ఇవాటికి కొంచెం అడ్వాన్స్డ్గా మనం చదవబోతున్నాం. అందరూ ఇవాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ చాట్బాట్స్, ఏఐ టూల్స్ గురించి చాలా విషయాలు చెప్తున్నారు. బట్ మనం ఈ చాట్ జీపీటీ అనే విషయాన్ని మనం టచ్ అయిపోవట్లేదు. ఫర్ షూర్ చాట్ జీపీటీ దాటి ఇంకా చాలా విషయాలు మనకి యాజ్ ఎ రీసెర్చర్స్ కావాల్సి వస్తుంది. ఇవాటికి 2 డిఫరెంట్ టూల్స్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. టూల్ నెంబర్ 1 చాట్ పీడిఎఫ్, టూల్ నెంబర్ 2 షాడీ ఏఐ. పర్పస్ అయితే ఒకటే. ఈ 2 టూల్స్కి ఒకే పర్పసే ఉంది. జనరల్గా మనం ఎలాంటి ఆర్టికల్స్ అయినా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు అది డాక్యుమెంట్గా అంటే పీడిఎఫ్ ఫైల్గా సేవ్ అవుతుంది, లేదు ఒక వర్డ్ డాక్యుమెంట్గా సేవ్ అవుతుంది. మనం ఈ మొత్తం డాక్యుమెంట్ చదవాలంటే జనరల్గా చదవము, అబ్స్ట్రాక్ట్ మాత్రమే చదువుతాం. కానీ ఈ పర్టికులర్ 2 టూల్స్ చాట్ పీడిఎఫ్ అండ్ షాడీ ఏఐ అనేది ఒక రీసెర్చర్కి, లేకపోతే ఒక స్టూడెంట్కి, లేకపోతే ఒక ప్రొఫెషనల్కి ఎలా పర్పస్ఫుల్గా యూజ్ అవుతుందంటే, మనం ఈ పీడిఎఫ్ని ఆ పర్టికులర్ వెబ్ పేజ్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత ఓవరాల్గా టోటల్ డాక్యుమెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కీ పాయింట్స్గా మనకి సమ్మరైజ్ చేసి ఇస్తుంది. రెండవది, మనం ఈ పీడిఎఫ్ నుంచి ఏవైనా క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్కి ఈ పీడిఎఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మనకి ఆన్సర్స్ ఇస్తుంది. అది మాత్రం కాదు, సైటేషన్స్ ఇన్ఫర్మేషన్స్ మనం చాలా పేపర్స్లో తీయడానికి కష్టపడతాం. సో ఈ సైటేషన్స్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఈ చాట్ పీడిఎఫ్ అండ్ షాడీ ఏఐ మనకిస్తుంది. లెట్స్ సీ ఇన్ ప్రాక్టికల్. సో ఫస్ట్ చాట్ పీడిఎఫ్ అనే సైట్కి వెళ్దాం. డిఫాల్ట్గా మనకి జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు, వీ కెన్ జస్ట్ లాగిన్ టు ఇట్. ఈ చాట్ పీడిఎఫ్లో మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి న్యూ చాట్ అని అయ్యంగానే ఆటోమేటిక్గా మనకి చాట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలి, అప్లోడ్ పీడిఎఫ్. సో ఒక పీడిఎఫ్ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఈ పీడిఎఫ్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చి సమ్మరైజ్ అయ్యి మనకి దొరుకుతుంది. సో ఓవరాల్గా టెక్స్ట్ మీరు చూస్తే లెఫ్ట్ సైడ్లో ఉంది మీకు ప్యానల్లో మనం అప్లోడ్ చేసిన పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్, అండ్ రైట్ సైడ్లో మీరు చూసారంటే దాని సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో చాట్ పీడిఎఫ్ మనకి ఏం చేస్తుందంటే, డిఫాల్ట్గా మనం ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే దీంట్లోనే డిఫాల్ట్ క్వశ్చన్స్ ఫామ్ అవుతుంది. మనం ఇచ్చిన పేపర్ బేస్ చేసి డిఫాల్ట్ క్వశ్చనర్స్ ఉంటుంది. బట్ నాకు ఇది అక్కర్లా, డైరెక్ట్గా నాకు కావాల్సిన 3 క్వశ్చన్స్ నేను ఇప్పుడు చాట్ పీడిఎఫ్ని అడుగుతా. వాట్ ఈజ్ ద రీసెర్చ్ మెథడ్ యూస్డ్? సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ని మొత్తం చూసేసి సింప్లిఫైడ్గా నాకు ద రీసెర్చ్ మెథడ్ యూజ్డ్ ఇస్ డిస్క్రిప్టివ్ మెథడ్. అది మాత్రం కాదు, ఎలాంటి రీసెర్చ్ స్టడీ చేసిందని చెప్తుంది. బట్ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా అయితే ఇది పర్టికులర్లో ఏ పేజ్ నెంబర్లో ఉందనేది కూడా చెప్తుంది. 4 and 4. సో వెన్ ఐ క్లిక్ ఆన్ 4, ఈ 4లో ఇన్ఫర్మేషన్ ఉంది. నెంబర్ 2, వాట్ కైండ్ ఆఫ్ ఫార్ములా హ్యాస్ బీన్ యూజ్డ్ టు డిరైవ్ ద రిజల్ట్ అని అడుగుతున్నాం. ఎలాంటి ఫార్ములా ఇక్కడ వాడారు అని అడుగుతున్నాం. సో ఆటోమేటిక్గా చాట్ పీడిఎఫ్ వచ్చి ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ నుంచి గ్యాదర్ చేసి ఒక ఫార్ములా ఇస్తుంది. ఆ ఫార్ములా ఏంటి అనేది మనకి ఇక్కడ సమ్మరైజ్ చేయొచ్చు. ఇలా మనం చాట్ పీడిఎఫ్ యూస్ చేసి మన పర్టికులర్ పీడిఎఫ్ ఏముందో దాన్ని అప్లోడ్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఈజీగా సమ్మరైజ్ చేయొచ్చు. సో డిఫాల్ట్గా చూస్తే మనం ఎన్ని డాక్యుమెంట్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు. బట్ కీప్ ఇన్ మైండ్, మనం అప్లోడ్ చేసేకి ముందర ఒక 3 to 4 ఈమెయిల్ ఐడీస్ చేతిలో పెట్టుకోండి. బికాస్ ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ పేమెంట్ బేసిస్, అన్ని ప్రైజింగ్ బేస్ చేసే వర్క్ అవుతుంది. మనం ఫ్రీగా ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్స్ని లేకపోతే ఏఐ చాట్ బ్యాట్ని మనం యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక 3 to 4 ఈమెయిల్ ఐడీస్ మీరు చేతిలో పెట్టుకుంటే ఒక్కొక్క రోజుకి మేబీ 2 to 3 డాక్యుమెంట్స్ అనేది ఫ్రీ సర్వీస్గా ఈ పర్టికులర్ వెబ్సైట్స్ మనకి ఇస్తుంది. ఓకే, సో ఒక 3 ఈమెయిల్ ఐడీస్ చేతిలో పెట్టుకోండి. ఒక రోజుకి మినిమం 6 డాక్యుమెంట్స్ అనేది ఈజీగా మీరు చాట్ పీడిఎఫ్ అండ్ షాడీ ఏఐలో మనం చూడొచ్చు. So it's very simple and very fast for any type of a researcher. Thank you. Next class lo chuddam.